అబ్బరే బిడ్డ, జర్రంతలా బచాయించిండ్రు. లేకపోతే చిరుతపులికి రాత్రి డిన్నర్ అయితుండే కావచ్చుల్లా. బండి మీద పోయే గిల్లు చూస్తున్నారు కదా, బండి మీద పోయేటోళ్ళ మీదకి ఎట్లా అటాక్ చేసిందో చిరుతపులి. ఇక అదివరకే రోడ్డు పక్క పొంటున్న కలవట్టు సాటుకు వేట కోసం కాపు కాసుకొని కూసున్నది చిరుతపులి. ఎప్పుడెవలత్తరా ఏసుకొని తిందామా అన్నట్టే నక్కి నక్కి కూసున్నది చిరుతపులి. గింతల్ని అటుకెంచి ఒక బైకు పోయే వరకు వాళ్ళ మీదకి అటాక్ చేసింది గిట్లా. కాని పట్టు మిస్ అయి చిరుతపులి కింద పడ్డది. బైకోళ్ళేమో స్పీడ్గా వెళ్ళిపోయిండ్రు. ఇది చూసి బైక్ మీద పోయేటోళ్ళు మస్తు గుబులు పడ్డరట. జిర్రంతలైతే చిరుతపులికి చిక్కేటోళ్ళం. ఏడుకొండల వెంకన్న స్వామి మన పానాలను కాపాడిండని మనసులో మొక్కుకుంటూ పోయిండ్రు కావచ్చు. తిరుపతి అలిపిరి జూ పార్కు పోయే తొవ్వల జరిగింది గిది. ఇక గిదంతా ఎనుక పొంటొచ్చే కారు కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. అయితే ఎస్వి జూ పార్క్ రోడ్ల గీ నడుమ చిరుతపులులు బగ్గనే తిరుగుతున్నాయని ఆడున్నోళ్ళు బగ్గనే మొత్తుకుంటున్నారు కదా. ఇక గీ ముచ్చట మీద అటు టీటీ డొల్లు సుతం భక్తులు అలర్ట్ ఉండాలని చెప్పుకొచ్చిండ్రు. గంతేగాదు, గీ తొవ్వల గస్తీ సుతం బగ్గనే పెంచిండ్రట ఆఫీసర్లు. అయినా సుతం చిరుతపులులు బగ్గనే తిరుక్కుంటా మనుషుల మీద గిట్లా అటాక్ చేస్తుండే వరకు మస్తు గుబులు పడుతున్నారట ఆడున్నోళ్ళందరూ. ఇక గీ ముచ్చటతోనే అటు బైకులను ఘాట్ రోడ్డు మీదకి అనుమతించకుండా ఆపేస్తున్నారట పోలీసోళ్ళు. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు తిరుమలకు పోవాలంటేనే మస్తు గుబులు పడుతున్నారట గీ ముచ్చటెరకైన చాలా మంది భక్తులు. చూసిండ్రు కదా పబ్లిక్, ఘాట్ రోడ్ల మీద చిరుతపులులు ఎట్లా రెచ్చిపోతున్నాయో. జరా ఎంకన్న స్వామి దర్శనానికి పోయే భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా ఓండ్రి, లేకుంటే లేని పర్షాన్ మోపైతది మళ్ళా. కాబట్టి జాగ్రత్త పడుండ్రి, సరేనా?